నాయకులు కానీ అలాగే సోషల్ వర్క్ చేస్తున్నటువంటి మన డిఎస్పి మాజీ గారు శ్రవణ్ కుమార్ గారు వారికి మా సంఘం నుంచి అభినందన తెలుపుతున్నాం. అలాగే 2016 నుంచి వెళ్ళి నేను ఇక్కడ వచ్చిన కాడ నుండి ఇక్కడ ఒక పెన్షన్ కమిటీ ఉన్నది అని తెలియగానే నేను ఇక్కడికి వచ్చి ఆయన జాయిన్ అయినా. అప్పటి నుంచి వెళ్ళి నాకు అప్పుడు తాపరాలో ఉన్నాం మనం. ఈ తాపరాలో ఉంటే ఒక సంఘంకు ఉన్నటువంటి అభివృద్ధి అనేది మన వాళ్ళు కొందరు అభిప్రాయం పెడితే ఇమ్మీడియట్గా మనం అందులో నుంచి వెళ్ళి ఇండిపెండెంట్గా వద్దాం అనుకున్నాం. ఇండిపెండెంట్గా వచ్చేసి పోయిన సంవత్సరం 24 డిసెంబర్లో మన మిత్రులు రవీంద్రరావు గారు అసలు గారు వచ్చిండు. అన్న మేము కూడా మీతో కలిసి పనిచేస్తాం, మన అందరం ఒకటవుతామని చెప్పగానే వాళ్ళ గ్రూప్ మన గ్రూప్ అంతా కలిపి డిసెంబర్లో ఒకటే చెప్పడం అప్పుడు చాలా సంతోషం అనిపించింది. అంతకుముందు ఒక 10-20 మంది వచ్చేవాళ్ళం. ఆ రోజు నుంచి మనకు 60-70 మంది రావడం మొదలైంది. అప్పుడు మాకు ఉత్సాహం కూడా జరిగింది, ఉత్సాహం అనిపించింది. అదేవిధంగా ఈ సంవత్సరం వల్ల మనకు సాధ్యమైనంత మట్టుకు మనం సాయం చేస్తూనే ఉన్నాం. ఎవరికన్నా మెడికల్ కాంప్లైంట్ కాకుండా కానీ అక్కడికి ఫోన్ చేసి అక్కడ ఉన్నటువంటి సమస్యను తెలుసుకొని ఇమీడియట్లీ మనం నిర్మల్ చేసుకుంటూ కూడా చేస్తున్నాం. అట్లా నేను డిఎల్సీ ప్రోగ్రామ్ కూడా సాధ్యమైనంత మట్టుకు దాదాపు 350 మందికి మనం ఫ్రీగా చేసినాం. ఇక్కడ మనకు గోదావరి కన్ను నుంచి వచ్చినటువంటి కమిషనర్ ఇద్దరు వచ్చారు, వారు మాకు సహకారం ఇచ్చారు, మనకు నేర్పారు. మనం కూడా ఇక్కడ దాదాపు 2-3 పెట్టి మనకు బ్లూ చిప్స్ వారు కూడా సహకరించిండు. ఆ రోజు మనం 350 మంది ఫ్యామిలీలకు దాదాపు మనం ఫ్రీగా డిఎల్సీ ప్రోగ్రామ్ చేసాం. అది చాలా సంతోషంగా అనిపించింది. అలాగే మనం ఇంటింటికి పోయి కూడా కొందరు పేషెంట్లకు కూడా మనం ఇంటికి పోయి డిఎల్సీ ప్రోగ్రామ్ చేసినాం. అది మనకు బాగా అనిపించింది. అలాగే ఇంకా ఇది కొనసాగాలనుకుంటున్నాం. కాబట్టి 15 నాడు మనం అనుకుంటాం ఇక్కడ సింగరేణిలో చాలామంది ఉన్నాం. మనం ఇక్కడ ఒక గెదర్ టు గెదర్ ప్రోగ్రామ్ పెట్టుకుంటాం. అదే సింగరేణి డే నాడే పెట్టుకుంటామని ఆలోచించినాం. కాబట్టి ఈరోజు మనం ఇంతమంది మాత్రం అనుకోలే, దాదాపు 60 మంది అనుకున్నాం మేము. కానీ వాళ్ళ 100 మంది దాటింది. చాలా సంతోషం. ఇది మాకు ఉత్సాహం. మీకోసం సేవ చేస్తానికి ఇంకా ఉంటాం. ఈ అవకాశం నేను దాదాపు ప్రెజర్గా పనిచేస్తున్నా. మీకు ఆ రిపోర్ట్ ఇవాళ మీ ముందు ఇస్తాను. ఓకే, సాయంత్రం అట. ఓకే, నాకు అవకాశం వచ్చినందుకు చాలా సంతోషం. థ్యాంక్స్.